హలో అండి, ఈరోజు మీకు డిపోర్టేషన్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. మనం ఒకవేళ డిపోర్టేషన్ అయితే మన ప్రాపర్టీస్ ఏమవుతాయని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ డిపోర్టేషన్ అనేది డిపోర్టేషన్ టైప్ బట్టి ఉంటుంది. ఆర్డినరీ డిపోర్టేషన్లో ఇమిగ్రేషన్ కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. జడ్జి మన కేసు విన్న తర్వాత మనము ఈ కంట్రీలో ఉండాలో వెళ్ళిపోవాలో డిసైడ్ చేస్తారు. దీనికి కొంచెం టైం పడుతుంది. 2 ఎక్స్పీడిటెడ్ రిమూవల్ అంటే దీనిలో ఇమిగ్రేషన్ కోర్ట్ హియరింగు ఏమీ ఉండదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇందులో యుఎస్సి రీఎంట్రీ కొంచెం ఇబ్బంది అవుతుంది. 3 వాలంటరీ డిపోర్టేషన్. ఈ ఆప్షన్లో మనమే వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎటువంటి డిపోర్టేషన్ ప్రొసీజర్ లేకుండా. ఇందులో యుఎస్సి రీఎంట్రీ అంటే యుఎస్ఏ రావడానికి ఈజీ అవుతుంది, అంటే నెక్స్ట్ టైం రావడానికి ఇబ్బందులు ఉండవు. మనము ఒకవేళ డిపోర్ట్ అయితే మన ప్రాపర్టీస్ మన పేరు పైన ఉంటాయి, ఇమిగ్రేషన్తో ఏం సంబంధము ఉండదు. టైంకి ఈఎంఐ ఇంకా ట్యాక్స్ మాత్రం పే చేయాలి. మన బ్యాంక్ అకౌంట్స్ కూడా అలాగే ఉంటాయి. మన కేసును బట్టి మన అకౌంట్ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది, కానీ క్లోజ్ చేయరు. ఏదైనా బిజినెస్ ఉంటే మన పేరు మీద దానికి లీగల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నాయా, పేమెంట్స్ సరిగ్గా చేయగలుగుతున్నామా, ఈఎంఐ ట్యాక్స్ పే చేయగలుగుతున్నామా అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాపర్టీస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ లేదా ఏదైనా బిజినెస్ కానీ యుఎస్ఏలో ఉంటే ఒకవేళ ఏదో కారణం వలన యుఎస్ నుండి డిపోర్ట్ కానీ లేదా డిటైన్ కానీ అయిపోయి ఇండియా వెళ్ళిపోవలసి వస్తే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎలా మేనేజ్ చేయాలనేది టెన్షన్ పడవలసిన అవసరం లేదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. మనము ఎవరికైనా ఒక నమ్మకమైన వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వచ్చు. ఈజీగాను అసెట్స్ మేనేజ్ చేసుకోవడానికి మనము ఒక పవర్ ఆఫ్ అటార్నీ పెట్టుకోవచ్చు. నమ్మకమైన వ్యక్తి మన ఫ్యామిలీ మెంబరు, రిలేటివ్స్, ఫ్రెండ్స్కి కానీ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వచ్చు. దీనివల్ల మన ఆస్తులకు ఎటువంటి భయము ఉండదు, మన ఆస్తులు మనకే ఉంటాయి. అలాగనే పవర్ ఆఫ్ అటార్నీ నమ్మకమైన వ్యక్తులకి ఇస్తే మంచిది. మనము కావాలంటే ముందుగానే ఒక లాయర్ ద్వారా మన పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడంటే సడన్గా డిపోర్ట్ అయినప్పుడు జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఈ డాక్యుమెంటేషన్ నోటరీ అయినంత వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. ఒకవేళ మన వీసా స్టేటస్ పైన డౌట్ ఉంటే ముందు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకోవడం బెటర్. ఆ తర్వాత హడావిడిలో రాంగ్ డెసిషన్ తీసుకోవడము అంత మంచిది కాదు. ఇండియా వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ చేయవచ్చండి, కానీ కొంచెం కష్టమవుతుంది, లేట్ కూడా అవుతుంది. మన పవర్ ఆఫ్ అటార్నీ మన తరఫున బ్యాంక్ అకౌంట్స్కి, మన ప్రాపర్టీస్, మన కారు, బిజినెస్ మేనేజ్ చేయవచ్చు. అంటే మన అకౌంట్స్ నుంచి మనీ విత్డ్రా చేయడము, ఈఎంఐలు కట్టడము, ట్యాక్స్లు కట్టడము, బిజినెస్ రన్ చేయడము, ప్రాపర్టీస్ రెంట్కి ఇవ్వడము, అమ్మడము మరియు కొనడము చేయవచ్చు. మనం ఇక్కడ లేనప్పుడు ఏవైనా లీగల్ డాక్యుమెంట్స్ లేదా పేపర్స్ పైన సైన్ చేయవచ్చు. మన తరఫు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ద్వారా ఏమి చెప్తామంటే మన తరఫు నుంచి మరో వ్యక్తికి మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయవచ్చని పర్మిషన్ ఇస్తున్నాము. ఆ లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా మనము రెంట్కి ఇవ్వడము మరియు కొనడము చేయవచ్చు. మనం ఇక్కడ లేనప్పుడు ఏవైనా లీగల్ డాక్యుమెంట్స్ లేదా పేపర్స్ పైన సైన్ చేయవచ్చు. మన తరఫు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ద్వారా ఏం చెప్తామంటే మన తరఫు నుంచి మరో వ్యక్తికి మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయవచ్చు అని పర్మిషన్ ఇస్తున్నాము. ఆ లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా మనము ఎలాంటి రైట్స్ ఇస్తున్నామని, ఇంకా ఏమేమి ప్రాపర్టీస్ ఇస్తున్నామనేది
డాక్యుమెంట్స్లో మెన్షన్ చేయాలి. పవర్ ఆఫ్ అటార్నీ అనేది లైఫ్ లాంగ్ ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. అనేక కారణాలతో మనకు అవసరం లేదని ఉట్టిగానైనా రద్దు చేసుకోవచ్చు. లేదా మన పవర్ ఆఫ్ అటార్నీ మన మాట వినకపోయినా, దుర్వినియోగం చేస్తున్నా కానీ రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ పరిస్థితులు మారినా మనము వ్రాసి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ అటార్నీ ఒక వ్యక్తికే ఇవ్వవలసిన అవసరం లేదు, ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే బిజినెస్ రంగంలో అనుభవం ఉన్నవారికి, బిజినెస్ రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్నవారికి, అంటే ఇల్లులు అమ్మడం కొనిపించడంలో అనుభవం ఉన్నవారికి హౌస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని పనులు చేయడానికి టైం చాలనప్పుడు 2-3 వ్యక్తులకి ఇవ్వచ్చు. డాక్యుమెంటేషన్లో మనము క్లియర్గా వాళ్ళకి ఎలాంటి హక్కులు ఇస్తున్నాము అనేది మనము మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన హౌస్ రెంట్కి ఇవ్వమని డాక్యుమెంటేషన్లో మనం మెన్షన్ చేస్తే వాళ్ళు రెంట్కే ఇవ్వాలి, అమ్ముకోవడానికి వీల్లేనట్లు డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేయాలి. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.